మామ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. శ్రీమాత్రే నమః. మనం ఎప్పటికెప్పుడు మాటలు మాట్లాడుకున్నప్పుడు ప్రయాణాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏ వ్యక్తికైనా చేంజ్ అనేది చాలా అవసరం. అంటే రొటీన్ లైఫ్లోంచి కొంచెం మార్పు తీసుకొని ఓ చిన్న ప్రయాణం చేశామనుకోండి, కొత్తదనం, జీవితంలో మెరుపు రావడం సహజం. అలాగే నాకు కూడా రొటీన్ వర్క్లో ప్రతిరోజు రేడియో ప్రోగ్రామ్స్తో, అలాగే బయట నా క్యాన్సర్ కౌన్సిలింగ్స్తో పాటు ఎక్కడికైనా ప్రయాణం చెయ్యాలి అని, అది 3 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, ఎంతైనా నేను చాలా సంతోషిస్తాను. కాకపోతే ఆ విషయం నాకన్నా మా ఆయనకి బాగా తెలుసు. అందుకే సంవత్సరానికి 3 ట్రిప్పులన్నా ప్లాన్ చేసుకుంటాం. అది ఆధ్యాత్మిక టూర్ కావచ్చు, ఆనందదాయకమైన టూర్ కావచ్చు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనం చూడని ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటే తప్పకుండా విజిట్ చేస్తాం. అయితే సంవత్సరంలో మాత్రం పుట్టిళ్ళైన తిరుపతికి వెళ్ళడానికి ఇంకా 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 నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈ మధ్య మా తిరుపతి ప్రయాణం గురించి మీకు చెప్పాలి. మామూలుగా శ్రీవాణి టికెట్స్ దొరికితే 2 రోజుల్లో వెళ్ళి స్వామిని కళ్ళారా చూసుకొని స్వామి ప్రసాదం భోంచేసి చుట్టుపక్కలన్నీ చూసి వచ్చేయడం అనేది మా ఇద్దరి ఆనవాయితీ. కాకపోతే ఈ మధ్య కాలంలో శ్రీవాణి టికెట్స్ కూడా దొరకడం కొంచెం కష్టమైతే ఇక్కడి నుంచి, అంటే మేమున్న హైదరాబాద్ నుంచి తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి ఇవన్నీ చూపించి, అలివేలు మంగాపురం ఇవన్నీ చూపించి వెనక్కి తీసుకొచ్చే కండక్టర్ టూర్ కూడా ఉంది అని తెలుసుకుని ఈసారి మేము ఆ టూర్లో ప్లాన్ చేసుకున్నాం. అంటే దర్శనం కూడా వారే ఇప్పిస్తారనమాట. ఇదేదో బాగానే ఉందే, మనకి 4 రోజుల ట్రిప్లో అన్నీ కవర్ అవుతాయి కూడా. చాలా రోజులై శ్రీకాళహస్తికి వెళ్ళలేదు, అలాగే కాణిపాకం విఘ్నేశ్వరుణ్ణి కూడా చూడలేదు. సో ఇది ప్లాన్ చేసుకుందాము అని 6 గంటల ఫ్లైట్కి ఇక్కడి నుంచి తిరుపతికి బయలుదేరాం. ఈ కండక్టర్ టూర్లో రానుపోను ఫ్లైట్, స్టే, అలాగే వాళ్ళదే ట్రాన్స్పోర్టు, దర్శనం ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్లోనే ఉంటాయి. కాబట్టి నిశ్చింతగా మేము బయలుదేరి 6 గంటల ఫ్లైట్లో 8-9 కల్లా తిరుపతి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి మాకు 2 కార్లు, ఒక 16 సీటర్ బస్సు ఇలా అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ ఒక దగ్గర చేర్చడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారనమాట. అప్పుడు ఎవరెవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళతో పరిచయ భాగ్యాలు జరిగాయి. మా ఏజ్ గ్రూప్ వాళ్ళు 2-3 జంటలు ఉన్నారు. అలాగే యుఎస్లో ఒక రేడియో ఛానల్లో, ఇంటర్నెట్ రేడియో ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న ఒక ఆవిడ కూడా నాకు అక్కడ పరిచయం జరిగింది. కాకపోతే మేమిద్దరం ఒకే ప్రొఫెషన్లో ఉండడం కాబట్టి తొందరగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. అక్కడి నుంచి కబుర్లతో మా ప్రయాణం అనేది మొదలైంది. మొట్టమొదటిసారిగా మమ్మల్ని శ్రీకాళహస్తికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మీకు విషయం చెప్పాలండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, హోటలు అన్నీ వాళ్ళవే కాబట్టి మేము ఏ విధమైన అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. నిశ్చింతగా ఆ స్వామిని గోవిందా అని తలుచుకొని ప్రయాణం మొదలెట్టేశాం. నేను మా ఆయన ఎంత ఆనందంగా ప్రతి విషయాన్ని, ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేస్తూ మా ట్రిప్ని పూర్తి చేసుకుంటాం. ఎప్పుడు కూడా అది మాకు అలవాటు. ఎందుకంటే చూడాల్సినవి చూడడం, అనుభవించాల్సినవి అనుభవించడం, కళ్ళారా ఆనందం పొందడం, ఇవి మేము నమ్మే సూత్రాలు. అంటే ఊరికే మనతో మనం ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ ఉంటే నిజమైన అందం కళ్ళతో చూడడం జరగదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. తిరుపతిలో దిగిన తర్వాత దిగాము అన్న ఫీలింగే ఒక అద్భుతమైన ఆలోచన. అటువంటి ఆలోచనను ఎయిర్పోర్ట్లో సామాన్లు తీసుకున్న తర్వాత, ప్రయాణం మొదలైన తర్వాత శ్రీకాళహస్తికి ఊరికే వీడియోలు తీసుకుంటే నాకు నచ్చదండి. ప్రతిదీ, గాలి, నీరు, అక్కడ ఉన్న ప్రతిదాన్ని అనుభవిస్తూ వెళ్ళడం అనేది నాకు చాలా నచ్చుతుంది. అలా ఆటపాటలతో ఉన్న గ్రూప్ అంతా కూడా చాలా హుషారుగా ఉన్నారు. అందరూ భక్తులే. చక్కగా ఓ భజన, ఓ పాట, ఇలా మా ప్రయాణం సాగింది. శ్రీకాళహస్తికి చేరుకోవడం, శ్రీకాళహస్తిలో దర్శనం, ఇంత టైం అని వాళ్ళు ఇస్తారు. ఆ టైంలో మేము దర్శనాలు చేసుకొని రావాలి. ఒక విషయం అండి, ఇక్కడ
నాకు 2 సార్లు క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను ఫాస్ట్గా మూవ్ అవ్వలేను. అంటే వాళ్ళు ఇచ్చిన టైంలో గబగబ వెళ్ళి దర్శనం చేసుకొని రావడం నా వల్ల కాదు. అందుకని చాలా పెద్ద పెద్ద దేవాలయాల్లో మా ఆయన వీల్ చైర్ అరేంజ్ చేయిస్తారు. అంటే వీల్ చైర్ ఉండడం వల్ల నాకు ఈజీగా మూవ్ అవుతాను. అలాగే దర్శనాలు కూడా చాలా సులభంగా జరుగుతాయి, దగ్గరగా తీసుకెళ్ళి చూపిస్తారు. అందుకని శ్రీకాళహస్తిలో ఎలా జరుగుతుందో కూడా మాకు తెలియకపోయినా ఏదో ఆ స్వామి చేస్తారులే, ఆ పరమశివుడు మనకు కరుణిస్తాడులే అన్న భావంతోనే మేము బయలుదేరితే మీరు నమ్మరండి, ఎక్కడి నుంచి వచ్చాడో ఒక మహానుభావుడు, ఒక భక్తుడు వచ్చి తను వీల్ చైర్ ఉందని, అసలు అక్కడ వీల్ చైర్ ఉంటుందని కూడా నాకు తెలియదు. అంటే ఆఫీస్కి వెళ్ళి మనం కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అరేంజ్ చేస్తే అప్పుడు దొరుకుతుంది, అంతే తప్పించి అలా దొరకదు కదా. కానీ 3వ మెట్టు ఎక్కిన తర్వాత అయ్యో బాబోయ్ ఇంత పెద్ద మెట్లు ఉన్నాయి, ఇంకా లోపల చాలా నడవాల్సి ఉంటుంది ఎలాగా అని నేను కించిత్ భయపడిన వెంటనే నాకు అద్భుతమైన కొత్త వీల్ చైర్తో ఒక మనిషి రావడం అనేది, మీకు కావాలంటే నేను సర్వీస్ చేస్తాను అనడం, మేము ఒప్పుకోవడం, ఎంత చక్కగా తీసుకెళ్ళారంటే మా ఇద్దరిని చకచక తీసుకెళ్ళి గర్భాలయంలోకి తీసుకెళ్ళి చక్కగా అంతరాలయంలో ఆ స్వామి దర్శనం చేయించి, అమ్మవారి దర్శనం చేయించి, శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తిని చూసిన ఆనందం అద్భుతంగా ఉంటుందండి. అసలు గుడి ప్రాకారంలోకి వెళ్ళడమే ఒక అద్భుతమైతే, వెళ్ళగానే దక్షిణామూర్తి అభిషేకం జరిగి అర్చన జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించి అత్యద్భుతంగా జరిగిన మా శ్రీకాళహస్తి టూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అమ్మవారి దర్శన భాగ్యం అంత దగ్గరగా జరగడం అనేది, అలాగే ఆ గురువు గారు ఒక్కసారి అమ్మవారి వడ్డాణాన్ని చూడండమ్మా అని నాకు చెప్పారు. ఆ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, అది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అమ్మవారి వడ్డాణం చూడలేమట. అటువంటి అనుభూతులతో చక్కగా ప్రసాదాలు కొనుక్కొని మా టీం అందరితో కలిపి లంచ్ చేసి అక్కడి నుంచి కాణిపాకానికి బయలుదేరాం. అంటే ఇలా మా ప్రయాణాలన్నీ కూడా ప్లాన్ చేసుకున్న తర్వాత ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ మేము ప్రయాణం చేస్తూనే ఉంటాం. నా ప్రయాణ విశేషాలు ఇక్కడితో అయిపోలేదండి. తిరుపతి తర్వాత కాణిపాకం ఉంది, కాణిపాకం తర్వాత అలివేలు మంగాపురం ఉంది, అక్కడి నుంచి తిరుపతి స్వామిని చూసాము, స్వామి దర్శన భాగ్యం జరిగింది. అలాగే ఎక్కడికెక్కడ స్వామి ఎలా చేయూతనిస్తారో, చెయ్యిని అందిస్తారో అదే ఆ స్వామి మహిమ అనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, అది మీకు కూడా అనుభవపూర్వకం అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ప్రతిసారి మనం స్వామిని చూస్తాం, కళ్ళారా చూసుకుంటాం, కనురెప్ప కూడా వెయ్యం. ఆ స్వామిని చూసి బయటికి వచ్చిన తర్వాత అంతా మర్చిపోతాం. మళ్ళీ ఆలోచిస్తే స్వామి ఫోటో చూస్తే ఓ ఇదే కదా మనం చూసింది అన్న భావం కలుగుతుంది. ఇది నాకేనా లేకపోతే అందరికీనా అనే అనుమానం నాకు చాలా కాలం ఉంటూ ఉండేది. కాకపోతే నా ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ చేస్తున్న పాంచజన్యవాణి రేడియోలోకి ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక పండితుల వారు రావడం, పురోహితుల వారు రావడం, వారు తిరుపతిలో కొంతకాలం పనిచేయడం, స్వామి కైంకర్యాలలో కూడా ఉండడం జరిగింది. వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇదే ప్రశ్నని అడిగాను, ఎంతో ఉత్కృష్టమైన జన్మ ఉంటే కానీ మీలాంటి జన్మ లభించదు స్వామి. మీరు చాలాసేపు కొన్ని గంటల పాటు స్వామి ఎదురుగుండా కైంకర్యాలు చేస్తూ ఆ స్వామినే చూస్తూ అనుభవిస్తూ ఉంటారు ఆ ఆనందాన్ని కదా. ఎంత ఉత్తమమైన జన్మం అని నాకు అనిపిస్తుంది. కాకపోతే మీకు తృప్తిగా ఉంటుంది కదా స్వామి అని అడిగానండి. ఆయన చెప్పిన జవాబు విన్న తర్వాత నాకు స్వామి మహిమ గురించి అర్థమైంది. అమ్మ 2 నుంచి 3 గంటల పాటు అలంకరణ, అభిషేకం, స్వామి కైంకర్యాల్లో ఉండే మేము కూడా మొదటి గుమ్మం దాటి బయటికి వచ్చిన తర్వాత స్వామి రూపుని మర్చిపోతామమ్మా. మళ్ళీ మన్నాడు ఉదయం తలుపులు తీసిన తర్వాత స్వామిని చూస్తే అదే కొత్తగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్వామిని చూడాలి అన్న కోరిక తహతహలాడుతుంది అని చెప్పడం జరిగిందండి. అంటే 1 నిమిషం చూసినా 10 నిమిషాలు చూసినా ఏ ద్వారం నుంచి మనం స్వామిని దర్శించుకున్నా ఆ ఆనందం అప్పటికే పరిమితం. అంటే అదెంతో పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తాను. ఇంకా మా ప్రయాణ విశేషాలు అయిపోలేదండి, కంటిన్యూ అవుతాయి. తప్పకుండా
నా మాటలు, నా ప్రయాణ విశేషాలు వినండి. నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।